అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాల్ని కూటమి అభ్యర్థులతో గెలిపించుకున్నట్టు ఘనతనార్జించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ఎంపర్లాడకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవికి మాత్రం చాలా కాంపిటీషన్ ఉంది అనడానికి ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట రమణ ఆ పదవిని విడిచిపెట్టడంతో ప్రస్తుతం మాత్రం ఆ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. 25వ తేదీన జిల్లాకు వచ్చినట్టు త్రిసభ్య కమిటీ వద్ద మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు చౌదరి బాబ్జీ, మొదలవలసి రమేష్తో పాటు ఆనిపు రామకృష్ణ కూడా బరిలో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఆ పదవి కోసం జరుగుతున్న ఈ పోటీలో త్రిసభ్య కమిటీ మాత్రం పునరాలోచించుకునే విధంగా ఆ రోజు ఆ సమావేశాన్ని వాయిదా వేసుకుని వెళ్ళడం జరిగింది. ఈ ముగ్గురులో ఎవరికి ఈ పదవి వరిస్తుందన్న ఆసక్తికరమైనటువంటి పరిణామాలు మాత్రం చోటు చేసుకుని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆనిపు రామకృష్ణ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పదవికి ఎందుకు ఇంత కాంపిటీషన్ ప్రస్తుతం నెలకొని ఉంది? ఇన్నాళ్ళు బట్టి పార్టీ కోసం పనిచేస్తున్న మీరు ఏ పరిణామాలు ఈరోజు ఆ పదవి కోసం బరిలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత తీసుకుంది? నమస్కారం అండి. అంటే కాంపిటీషను అని అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికే కానీ అసలు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు బలమైనటువంటి పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కానీ కేంద్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి స్థానిక పార్టీల్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనది. కనుక తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చాలా బలమైన పార్టీ. ఆ పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలుగా మేమెంతా ఎంతో గర్వపడుతున్నాం. అయినప్పటికీ గడిచిన కాలంలో అనేక మంది జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగాను అలాగే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగాను చేశారు. అయితే ఇప్పుడు గతంలో కలమట వెంకటరమణ గారు చేశారు. ఆయన కొంచెం నాకు ఇంకేదైనా పెద్ద పొజిషన్ ఇస్తే బాగున్ను, నేను గతంలో ఎమ్మెల్యేగా చేశాను, అలాగే మా నాన్నగారు అందరం చేశాం కనుక నాకు ఏదైనా బెటర్ పొజిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా త్రిసభ్య కమిటీ అనేది మన హోంమంత్రి శ్రీమతి అనితమ్మ గారి నేతృత్వంలో బంగారాజు గారు అలాగే నజీర్ గారు వీళ్ళంతా వచ్చారు. మొన్న జరిగినటువంటి 25వ తేదీన జిల్లా పార్టీ ఆఫీసులో వీరంతా కూడా సమావేశమై సంస్థాగతమైనటువంటి అందరి నాయకులతో కూడాను ఓ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆశావహులు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ఏంటంటే రాజకీయాల పరంగా మనం పార్టీకి గతంలో నేను 1998లోనే మండల తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను. ఆ తర్వాత జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా అలాగే రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఇలా చేయడమే కాకుండా నేను పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా కూడా చేసి అనేక పోరాటాలు చేశాం. గడిచిన 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు 2019లో అధికారం పోయిన వెంటనే మేము 2019 నుంచే పోరాటాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో సర్పంచులు ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎంపీపీలు గట్టి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కానీ ఎన్ఆర్ఈఎస్ పనులు కానీ వాటికి బిల్లులు కాలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయమని అనడంతో కలెక్టరేట్ల దగ్గర వెంటనే పోరాటం చేసాం. అలాగే గాంధీ జయంతి 2019 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు కూడా రాష్ట్రం మొత్తం పెద్ద ఉద్యమాలు చేసి అందులో కీలక పాత్ర నేను పోషించాను. అంతలా పార్టీ కోసం శ్రమించిన ఆనిపు రామకృష్ణ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అనేది అదొక ముళ్ళు కిరీటంగా భావించి కలమట్రావును విడిచిపెడితే ఆ ముళ్ళు కిరీటాన్ని మీ నెత్తిన పెట్టుకోవడానికి ఎందుకు అలా అటువంటి సాహసం చేసి? అంటే అన్నింటికంటే ముఖ్యం పార్టీ బాగుంటేనే ప్రభుత్వంలో అధికారంలోకి వస్తాం మనం. కనుక పార్టీ కోసం బాగా కష్టపడితే భవిష్యత్తులో మళ్ళా అధికారంలోకి పార్టీని తీసుకురావాలి అని అంటే ముందు పార్టీని బలపరచాలి, కార్యకర్తలు బాగుండాలి. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఈరోజు అధికారంలోకి రావడానికి వాళ్ళంతా కూడా మాతో పాటు మేము వాళ్ళతో పాటు చేసాం, వారు మాతో పాటు అనేక ఉద్యమాలు చేశారు. అప్పుడున్నటువంటి అధికార పార్టీ వైసీపీ పైన అనేక పోరాటాలు జరిగాయి. అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో ఉండి పార్టీ పైన కొంచెం శ్రద్ధ తగ్గింది.
చాలామంది ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ఓవరాల్గా జిల్లాలో కార్యకర్తల సమస్యలు కానీ, కార్యకర్తలకు సంబంధించినటువంటి పనులు కానీ, అలాగే పార్టీ, రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ నుంచి మనకి వస్తున్నటువంటి ఏవైతే పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని చేయాలన్నా, వాళ్ళకి ప్రతి శాసనసభ్యుడికి సమాచారం ఇవ్వాలన్నా, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి పంపించాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం జిల్లాకు అవసరం. దానికి నేను సమర్థుడిననే ఉద్దేశంతో నేను కూడా అది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక అవకాశం కల్పించండి అని నేను అభ్యర్థించాను అందరినీ. మీరే ప్రస్తావించారు, ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాలతో జిల్లా సంబంధ పార్టీ విషయాల్లో మాత్రం కొంత అలసత్వం జరుగుతుంది. ఇది గ్రూపుల రాజకీయాల నేపథ్యంలోనే అలా నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చా? ఎవరు ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ కాన్స్టిట్యున్సీలకే పరిమితం అవుతున్నారు? అంటే గ్రూపు రాజకీయాలు అనేవి తెలుగుదేశం పార్టీలో లేవు, ఉండవు కూడా భవిష్యత్తులో కూడాను. గ్రూపు రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి అసలు లేనటువంటి సమస్య. అయితే ఏంటంటే ఇప్పుడు శాసనసభ్యులు అయిన తర్వాత ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు అధికారిక పర్యటనలు, అలాగే ఏ నియోజకవర్గాన్ని ప్రక్క నియోజకవర్గం కంటే నా నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా పోటీ పడుతూ తపన పడుతున్నారు. కనుక వారు వాళ్ళ నియోజకవర్గాల్లో బిజీగా ఉండడం వల్ల ఇటు జిల్లా తెలుగుదేశం పార్టీకి కానీ పార్లమెంటరీ పార్టీకి కానీ కొంచెం రావడం తగ్గుతుంది. అందువల్ల నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను. నేను గతంలో జడ్పీటీసీగా చేశాను, జడ్పీటీసీల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను. మొన్నను ఇంత టైట్ టైంలో కూడా మా అమ్మగారు 7 గ్రామాలు మా పంచాయతీ సర్పంచ్గా గెలిచారు. అలాగే నా మనిషి బూర్జా ఎంపీటీసీగా కూడా ప్రతినిధిగా కూడా నేను ఉన్నాను. ఆ టైంలో కూడా మేము గెలవడం జరిగింది. అసలు త్రిసభ్య కమిటీ దగ్గర ఏం జరిగింది? ఆ రోజు వన్ సైడ్ వార్ అనుకొని త్రిసభ్య కమిటీ రావడం జరిగింది. చౌదరి బాజీ గతంలో పార్టీ కష్టకాలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఆయన పేరు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూసిన తరుణంలో ఆయన పేరు ప్రకటించకుండా ఏ పరిణామాలు ఆయన ఆటంకం నిలిచాయి? అంటే చౌదరి బాబ్జీ గారి పట్ల మా అందరికీ గౌరవం ఉంది. ఈ మధ్యగా ఆయన పార్టీ కోసం చేసిన సేవలకి గతంలో ఆయన కుటుంబానికి ఆమె చౌదరి ధనలక్ష్మి గారికి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చి గౌరవించారు. అలాగే ఇప్పుడు వారు చేసిన సేవలకి వారి అబ్బాయి అయినటువంటి అవినాష్ గారికి కూడా DCMS అధ్యక్షుడిగా జిల్లా ప్రోటోకాల్ ఇచ్చి ఒక మంచి పదవినిచ్చారు. అయినప్పటికీ ఇది ఇంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీగా దాన్ని మార్చడం జరిగింది. పార్లమెంటరీ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత చౌదరి బాబ్జీ గారు ఆయన విజయనగరం పార్లమెంటుకి చెందినటువంటి వ్యక్తి, ఎచ్చెర్ల నియోజకవర్గం అయింది. అంటే భవిష్యత్తులో ఏదైతే బైఫర్కేషన్ అయిన జిల్లాల్లో 8 నియోజకవర్గాలతో కూడుకున్నటువంటి కొత్త పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు ఉంది. ఆ సీక్వెన్స్లో ఆయన మరి శ్రీకాకుళం పార్లమెంటరీకి చెందిన అని ఎవరు భావించలేదు? అంటే ఎప్పుడో ఏదో జరుగుతుంది అంటే ఈలోపు అదే నానుడి పలాస జిల్లాను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నటువంటి ఒక టాకు ప్రజల్లో రన్ అవుతుంది. మరి అలాంటప్పుడు అది ఇంకా మారుతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో, ప్రస్తుతానికి మనకి రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను మాత్రమే మనం పాటించాలి. ఏ పరిణామాలు మీరు ఆ పదవి కోసం ఆసక్తి చూపడానికి దారితీసింది ఆ క్షణం? పరిణామాలు అనంటే నేను యువకుడును, కష్టపడి పనిచేసే తత్వం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అలాగే నాకు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. వాళ్ళందరితో కూడా నేను కుటుంబ సభ్యులుగా లాగానే ఉంటాను. అలాగే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను కనుక అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ ఒక శాసనసభ్యుడు ఏదైనా ప్రభుత్వ పనిమైన కానీ లేదంటే ఇంకేమైనా తన సొంత కార్యక్రమాల మీద కానీ దేశ విదేశాలు వెళ్ళేటప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీ పరమైనటువంటి సమస్యలు వస్తే వెంటనే పార్టీ పరంగా దాన్ని ఖండించి దానిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. అది నేను సమర్థవంతంగా అందరు శాసనసభ్యుల తరపున నేను మాట్లాడగలనటువంటి దమ్ము ధైర్యం ఉందని నా మనస్సాక్షిని నేను చెప్పుకుంటున్నాను. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎవరి అండదండలు ఆ పదవికి మీకు వరించేలా సహకరిస్తాయని భావిస్తున్నారు? అందరు ఎమ్మెల్యేలు అండదండలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సరే, వ్యక్తిగతంగా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని అడగొచ్చు, లేదనుకుంటే ఇందులో సామాజిక వర్గాలు కూడా పరిగణలోకి వస్తాయి.
కనుక ఎవరి సామాజిక వర్గానికి ఆ శాసనసభ్యుడు మద్దతు ఇవ్వచ్చు. నేనైతే ఒక సామాన్యుడిగానే నామినేషన్ వేయడం జరిగింది. ఒక సామాన్యుడిగానే నేను అడుగుతున్నాను, ఒక సామాన్యుడిగానే రిక్వెస్ట్ చేస్తున్నాను. కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తగా గత 5 ఏళ్ళు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీని పరిరక్షించుకుని అలుపెరగని పోరాటం చేసినటువంటి రామకృష్ణకి ఆ పదవి, ఆ పోరాటం పటిమే తెచ్చిపెడుతుందన్నటువంటి ఆశ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని జరిగాయి. అందులో నేను సర్పంచ్గా పోటీ చేసాం నా ఇంటి నుంచే, ఎంపీటీసీగా మా ఇంటి నుంచే పోటీ చేసాం, జడ్పీటీసీగా పోటీ చేసాం. అలా కాకుండా అసెంబ్లీ ముట్టడి అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఎవరైనా ఏదైనా నిరసన తెలియజేస్తారంటే ముందుగా వచ్చి అరెస్ట్ చేసేవారు. అలాంటిది ఎవరూ చేయని గడిచిన 5 సంవత్సరాల్లో అసెంబ్లీ ముట్టడి అనేది ఒక్క పంచాయతీరాజ్ ఛాంబర్ నుంచి మేమే పోటీ చేసాం. ఆ రోజు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని ముందుగానే అరెస్ట్ చేయడంతో నేను ఉపాధ్యక్షుడిగా నేతృత్వం వహించి ఇప్పటికీ A1గానే ఉన్నాను. తూళ్ళూరు పోలీస్ స్టేషన్లో A1గా నన్ను కేసు పెట్టారు. నా మీద నాతో పాటు 45 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారు. నేను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ప్రజలకి అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు, అలాగే యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడాను అసెంబ్లీని ముట్టడించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మేము ఆ రోజు వివరించగలిగాం. ఇలా అనేక పోరాటాలు చేశాం కనుక నాకు ఒక అవకాశం ఇమ్మని నేను అడుగుతున్నాను అందరినీ. జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినటువంటి రామకృష్ణకి ఈరోజు ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. తప్పకుండా అండి. మా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఎప్పుడూ మాకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయన గతంలో అనేక ఉద్యమాలు చేశారు. ఆయన కూడా జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు శాసనసభ్యులుగా PUC చైర్మన్గా ఉన్నారు. ఆయన అండదండలు కూడా మాకు ఎప్పుడూ ఉంటాయి. మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన చాలా చక్కగా ఒక అన్నదమ్ముడు మాదిరిగానే చూసుకున్నారు. భవిష్యత్తులో కూడా మా మధ్యన బంధం అలాగే ఉంటుంది. ఆయన బాగుండాలి, మేము బాగుండాలనే కోరుకున్న వ్యక్తులమే తప్ప ఇంకొక గ్రూపు రాజకీయాలు అలాంటివి ఏవి కూడా ఇక్కడ మా మధ్యన అసలు తావు ఉండదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచనలే ఎవరికి ఉండవని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. చూస్తే కనుక ప్రస్తుతం పార్లమెంటరీ ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఉందో ఆ పదవి కోసం మాత్రం పోటీ ఉంది అనడానికి ప్రస్తుతం చౌదరి బాబ్జీ, మొదలోల్స్ రమేష్తో పాటు ఆనపు రామకృష్ణ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. ఈ పదవి విషయంలో మాత్రం చౌదరి బాబ్జీకి వరిస్తుందన్నటువంటి ఒక అందరూ భావించిన నేపథ్యంలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తే అది విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో చౌదరి బాబ్జీ ఉండడంతో మాత్రం అక్కడ అభ్యర్థులను తలెత్తింది. దీంతో మొదలోల్స్ రమేష్తో పాటు ఆనపు రామకృష్ణ కూడాను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ ఈ ముగ్గురు విషయంలో ఎవరి వైపు ఆ పదవి వరించేందుకు వారు తీర్పునిస్తారా అన్న విషయం వేచి చూడాలి. మరోవైపు చూస్తే కనుక గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తమకు చేసినటువంటి ఏవైతే కేసులు పెట్టడం కానీ తమను గృహ నిర్బంధం ఇవన్నీ పోరాటాలు చేసిన తనకు ఆ పోరాట పట్టమే ఈరోజు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తనకు వరిస్తుంది. ఆ పార్టీని బలోపేతం చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరితో కూడా కలుపుపోయి పార్టీ బలోపేతానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కృషి చేస్తాను రామకృష్ణ. మరి ఆ పదవి ఆయనకి త్రిసభ్య కమిటీ ఇస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.